ఇప్పుడు ఆయన బిడ్డను ఎవరో ఆయన బిడ్డ గురించి మాట్లాడిందని చెప్పి వాళ్ళని జైల్లో పెట్టిండు. ఒక మీడియా సంస్థను కూడా జైల్లో పెట్టిండు. అంటే ఆ మాత్రము ఓర్చుకోలేని వ్యక్తి ఆయన ఎట్లా అంటాడు? ఇంకొకరి గురించి అనకూడదు కదా. ఆయన నోటి శుద్ధి లేదు. ఆయన రోజులు లెక్క పెడుతున్నావు ఎప్పుడు ఈయన పీరియడ్ దిగిపోతాడు. ఎందుకంటే తెలంగాణకి ఒక పెద్ద దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. శని పట్టింది అంటారు కదా, ఆ శని పట్టింది తెలంగాణకు. ఆ శని పోయేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. ఆ శని మర్యాద పోతే బాగుంటుంది, కానీ ప్రజలతో రాళ్ళతో కొట్టించుకోవడం, చెప్పులతో కొట్టించుకోవడం జరగకూడదని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ మనిషి ఎంత చెత్తగాడైనా ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రిని రాళ్ళతో చెప్పులతో కొట్టే పరిస్థితి వస్తే మాలాంటి వాళ్ళకు బాధ అనిపిస్తుంది. అట్లాంటి పరిస్థితి రావద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు సహించరు. ఇవాళ రేపు ఉన్న జనరేషన్ ఏంటంటే వాళ్ళకి అర్థమైంది అనుకో, ఇది జెన్జీ బ్యాచ్. ఇది బేగం హసీనాను బంగ్లాదేశ్ నుంచి తరిమి కొట్టినట్టు, రాజపక్ష వాళ్ళ సోదరులను శ్రీలంక నుంచి తరిమి కొట్టినట్టుగా ప్రజల చేతుల్లో అటువంటి శిక్ష ఒక ముఖ్యమంత్రి పడొద్దని కోరుకుంటాను.